మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. పీఎం సూర్యఘర్ సోలార్ యూనిట్ విద్యుత్ వినియోగదారులు ఉపయోగించండి అని తెలిపిన విద్యుత్ శాఖ అధికారులు. పీఎం సూర్యఘర్ సోలార్ యూనిట్స్ ఏర్పాటు గురించి సంగం మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సంగం గ్రామంలో సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకున్న ఇంట్లో యూనిట్ను పరిశీలించి దాని యొక్క ఉపయోగం, లాభం గురించి సోలార్ వినియోగదారుల చేత వివరింపజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ శ్రీ బాలచంద్ర గారు, విద్యుత్ శాఖ ఏడీఈ బుజ్జి సతీష్ గారు, సంఘం విద్యుత్ శాఖ కార్యాలయం అసిస్టెంట్ ఇంజనీర్ ఉడత మన్మధరావు మరియు విద్యుత్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోలార్ యూనిట్ యొక్క ఉపయోగం గురించి కరపత్రాలను పంచారు. 1000 రూపాయల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చే ప్రతి ఒక్కరికి ఇది కంపల్సరీ యూసేజ్ ఉంటుంది. అందరు బిగించుకుంటే మాత్రం వాళ్ళ బిల్లు కంట్రోల్, వాళ్ళ బిల్లు వాళ్ళు మిగిల్చుకున్నట్టు ఉంటుంది. ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఫ్రీ కూడా ఉంటుంది. ఈ థర్మల్ పవర్స్ ఇవన్నీ కూడా తగ్గి మనకి ఎన్విరాన్మెంట్ కూడా బాగా అవుతుందని అందరికీ సలహా ఇది పెట్టుకుంటే చాలా మంచిది. డిపార్ట్మెంట్ కూడా మీ తరఫున అందరూ మీరు ఇన్స్పైర్ చేసి అందరికీ బిగించాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. ఈ ఎక్సెస్ యూనిట్స్ కూడా మీకు డబ్బులు అనేది ఎక్సెస్ యూనిట్స్ కూడా మేము ఒకవేళ ఎక్కువ జనరేట్ అయ్యి మాకు ఒక 300 యూనిట్లు వాడకం ఉండింది, 450 యూనిట్లు వచ్చింది. ఆ 150 యూనిట్లకు కూడా ఎవ్రీ మంత్ కానీ లేదా 6 మంత్స్కి ఒకసారి నా అకౌంట్లో పడతాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు యూసేజ్ని బట్టి మనం చూడాలా. మనకి ప్లస్సే కానీ ఇది మైనస్ అయితే కాదు. ప్రతి ఒక్కరు బీచుకుంటే అందరికి ఉపయోగం ఉంటుంది. నా పేరు బాలచంద్ర, ఈ టెక్నికల్ ఏపీఎస్పీడీసీఎల్ నెల్లూరు. నేను ఈరోజు ఈ సంఘం సెక్షన్ రావడానికి కారణం ఏమంటే ఈ డీసీ లిస్టు రివ్యూ చేయడము, తర్వాత ఈ అడిషనల్ లోడ్స్, వాలంటీర్ అడిషనల్ లోడ్స్ ఈ మధ్య స్కీమ్ పెట్టింది గవర్నమెంట్. అంటే 50% దీంతో మనం డొమెస్టిక్ వాటి వరకు మనం రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. అడిషనల్ లోడ్స్ ఏదైనా ఉంటే కన్నా వాలంటీర్గా. అట్లాగే ఈ ఎఫ్ క్లాస్ సర్వీసెస్ అంటే మోర్ దాన్ 3 months డబ్బులు కట్టకుండా లైవ్లో ఉన్న సర్వీసెస్ వాటి గురించి రివ్యూ చేయడానికి వచ్చాను నేను. అట్లాగే పిఎం సూర్యఘర్ ఈ మధ్య బాగా చాలా పాపులర్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు అంతా కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే పిఎం సూర్యఘర్ ఉద్దేశం ఏంటంటే మనకు ప్రతి కన్జ్యూమర్ కూడా ఒక జనరేటర్ లాగా, అంటే వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసుకుని వాళ్ళే వాడుకునే ఉద్దేశంతో పెట్టింది. ఇది మనం ముఖ్యంగా ఏంటంటే సూర్యరశ్మి ద్వారా వచ్చేదన్నమాట. అంటే సన్లైట్ ద్వారా మనకు వచ్చేది. సన్లైట్ అనేది మనకు ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది అది. సో దాన్ని మనము ఒడిసిపట్టుకొని మనం సోలార్ ప్యానల్స్ ద్వారా మనం పవర్ జనరేట్ చేసి డీసీలో ఏసీ కన్వర్ట్ చేసుకొని మనం వాడుకుంటాము. మనం ఎక్సెస్ కేలా జనరేట్ చేసి కన్నా గ్రిడ్కి కన్నా ఇస్తే, అంటే డిపార్ట్మెంట్కి ఇస్తే కన్నా అది ₹2.09 లెక్కన డిపార్ట్మెంటు కన్జ్యూమర్ తిరిగి పే చేస్తుంది. దీంట్లో ఏంటంటే సబ్సిడీ కూడా పార్ట్ కూడా ఉందన్నమాట. 1 కిలోవాట్కి దాదాపుగా 70 నుంచి 70,000 దాకా అవుతుంది ఖర్చు. దీంట్లో మళ్ళీ 30,000 మళ్ళీ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అట్లాగే 2 కిలోవాట్స్ లోడ్ పెట్టుకునే వాళ్ళకి 60,000 ఇస్తుంది. 3 కిలోవాట్స్ లోడ్ పెట్టుకునే వాళ్ళకి 75,000 సబ్సిడీ ఇస్తుంది. ఇంకా పైన ఎంత ఉన్నా కూడా మనకి 75,000 వస్తుంది. అది అంటే మన అవసరాన్ని బట్టి మనం ఎంత కావాలనేది మనం నిర్ణయించుకొని తీసుకోవడం బాగుంటుంది. ఒకవేళ మనం లేనప్పుడు మనం ఎక్సెస్ జనరేట్ చేసినప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ₹2.09 లెక్కన మనకు డిపార్ట్మెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు దాకా మనం సుమారుగా మన జిల్లాలో 971 సోలార్ యూనిట్స్ పెట్టాము. 3,492 కిలోవాట్ అనమాట. దీంట్లో సబ్సిడీ అమౌంట్ కూడా ఆల్మోస్ట్ మనకేంటంటే 3 days నుంచి 7 days 15 days ఈ లోపల మనకు కన్జ్యూమర్ అకౌంట్లో పడిపోతుంది. 773 మందికి మనకు సబ్సిడీ కూడా అకౌంట్లో పడిపోయింది వాళ్ళకి. సో చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ మధ్య నేను ఉదయం కూడా నేను ఆత్మకూరు పోయేసి వచ్చాను. అక్కడ కూడా సోలార్ యూనిట్ చూసి వచ్చాను. ఆ కన్జ్యూమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రతి ఒక్కరు కూడా మనం పెట్టే అమౌంట్ ఇప్పుడు సబ్సిడీ బోనస్ మన నా దేశం దాదాపుగా 1,30,000 1,40,000 లోపే ఉంటుంది అనమాట సబ్సిడీ బోనస్ మనకు కట్టే అమౌంట్. సో ఇదేం పెద్ద అమౌంట్ కూడా ఏమీ కాదు. మనం ఎందుకంటే 25 years మనం ఫ్రీగా కరెంట్ అనుభవిస్తాం కాబట్టి మనకు చాలా అడ్వాంటేజ్. మనం కరెంటు బిల్లు కట్టేది మనం లోన్ అమౌంట్ కట్టుకుంటాం అంతే 5 years పాటు. ఆ తర్వాత అంతా కూడా మనకు ఫ్రీ కరెంట్ అనమాట. సో దీన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.